ఎన్నికలుండటంతో వారంతా సొంత ఊర్లలో బాధ్యతగా ఓటు వేసి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. పల్లెలను వీడి బస్సులో పట్నం బాట పట్టిన వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. సొంత ఊరు నుంచి తిరిగి మళ్లీ హైదరాబాద్కు వెళ్లేందుకు బస్సు ఎక్కిన కొన్ని గంటల్లోనే ఊహించని ప్రమాదం వెంటాడింది. బస్సులో గాఢ నిద్రలో ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తెల్లవారేలోపే వారి బతుకులు కూడా తెల్లారిపోయాయి. ఈ ఘోర విషాద ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సంభవించింది. చిలకలూరిపేట పర్చూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 6 సజీవ దహనమయ్యారు. ప్రమాదం ధాటికి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటనలో 8 ఏళ్ల చిన్నారి కూడా కన్నుమూసింది. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు బస్ అంతా ఆహుతైందని ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు కన్నీరు మున్నీరవుతున్నారు. గాఢ నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులున్నట్టుగా తెలుస్తోంది. మృతులను చినగంజాం, గొనసపూడి, నీలయపాలెం వాసులుగా గుర్తించారు. మృతుల్లో 2 డ్రైవర్లను అంజీ, కాశీగా గుర్తించారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈపురివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా కంకర్ లోడుతో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లోనే టిప్పర్కు మంటలు అంటుకున్నాయి. ఆ పైన వేగంగా బస్సుకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో 2 వాహనాల్లోని డ్రైవర్స్ తో పాటు మరో 4 సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తానికి పల్నాడులో జరిగిన ఈ ప్రమాదంపై అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అనుకోని ఘటనతో వారి కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, ప్రస్తుతం ప్రమాద స్థలి వద్ద పరిస్థితి ఎలా ఉంది? మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేసాయా? అటు క్షతగాతులకు చికిత్స ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం మనం బస్సు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామం దగ్గర మనం ఉన్నాం. మొన్న ఓటులో వినియోగించుకొని ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరినటువంటి ఈ బస్సు మనం చూడొచ్చు. ఇది చినగంజాం మండలం నీలాయపాలెం గారి మరికొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్కు తిరిగి ప్రయాణం బయలుదేరారు. అయితే 42 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి 11 గంటల నుంచి 12 గంటల సమయంలో వాళ్ళు చినగంజాం దగ్గర ప్రయాణికులందరూ కూడా ఎక్కడం జరిగింది. ఆ తర్వాత కనీసం చిలకలూరిపేట పసుమర్రు వచ్చరికే గంటంబావు జర్నీ చేశారు. అయితే ఈ గంటంబావు జర్నీలో భాగంగా కూడా వాళ్ళు వస్తున్నటువంటి బస్సు అతి వేగంగా స్పీడ్గా వస్తుంది. అయితే ప్రస్తుతం బస్సు మనం చూడొచ్చు, మొత్తం పూర్తిగా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది, పూర్తిగా దగ్ధం అయిపోయింది. అంతేకాకుండా కూడా ఈ బస్సు చూడొచ్చు మనం టైర్లు కానీ అసలు ఈ బస్సు పార్ట్స్ ఏవైనా సరే విండోస్ కానీ మొత్తం పార్ట్స్ అన్ని కూడా మొత్తం పూర్తిగా దగ్ధమైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో బస్సు డ్రైవరు అంజీ ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అతను అతి స్పీడ్తో అతి వేగం వల్లే ఏదైతే ఉందో ఒక టిప్పరు, అది కూడా హెవీ లోడ్తో వచ్చినటువంటి టిప్పరు, ఆ టిప్పరు డ్రైవరు వస్తున్నాడు. అతను లెఫ్ట్ సైడ్ రావాలి, ఇతను రైట్ సైడ్ రావాలి. కానీ రైట్ సైడ్ వస్తున్నటువంటి బస్సు అతి స్పీడ్తో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు. రైట్ సైడ్ ఎంతో మార్జిన్ ఉంది, అయినా కూడా అతను ఆ టిప్పర్ని డైరెక్ట్ నేరుగా డ్రైవర్తో పాటు ఆ టిప్పర్ యొక్క ట్యాంకర్తో, ఆయిల్ ట్యాంకర్ ఏదైతుందో దాన్ని డైరెక్ట్
ఢీకొట్టాడు. దీంతో ఒకసారిగా కూడా ట్యాంకర్ టిప్పర్లో మంటలు రావటం, ఆ టిప్పర్తో పాటు ఈ బస్సు కానీ రెండు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ స్పాట్లోనే ఎవరైతే ఉన్నారో టిప్పర్ డ్రైవర్ కానీ బస్సు డ్రైవర్ కానీ ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ బస్సులో డ్రైవర్ వెనక క్యాబిన్లో ఉన్న వ్యక్తి కూడా మృతి చెందాడు. అతని డీటెయిల్స్ కూడా ఇంతవరకు ఇంకా రాలేదు. ఆ డీటెయిల్స్ పైన కూడా చెక్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో కాశీ కానీ ఉప్పుగొండూరు కాశీ, ఉప్పుగొండూరు లక్ష్మి వాళ్ళ భార్యాభర్తలు, ఆ తర్వాత వాళ్ళ మనమరాలైనటువంటి ఖ్యాతి అని 8 సంవత్సరాల చిన్నారి కూడా ఈ అగ్నికి ఆహుతవడం జరిగింది. అయితే ఖ్యాతి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ అగ్ని మంటలు రావటం కానీ ఒక్కసారిగా అరుపులు కేకలతో ఆమె కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. దాంతో ఆమె ప్రమాదశాతం నుంచి బయటపడ్డట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు 37 మంది ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణం చేస్తున్నటువంటి వారంతా కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకుని కొంతమంది బస్సు డోర్లో నుంచి బయటకు రావటం, మరికొంతమంది అద్దాల్లో నుంచి ఆ బయటికి దూకటం, వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే డెడ్ బాడీలు సంబంధించినటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉన్నాయి. ఆ మృతదేహాలు బయటకు తీసి ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎవరైతే చనిపోయినటువంటి మొత్తం 6 చనిపోతే 5కి సంబంధించినటువంటి అడ్రస్ దొరికింది. ఆ దొరికినటువంటి వారికి కుటుంబానికి ఇప్పటికే సమాచారం అందించారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో ఈ బస్సు ఏర్పాటు చేసినటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఏలూరు సాంబశివరావు ఈ ఓటర్లందరికీ కూడా హైదరాబాద్ నుంచి బస్సు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చిన్నగంజాంలో వీళ్ళందరికీ కూడా మళ్ళీ మరొక బస్సు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా పంపించే మార్గం చేశారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు అసలు బస్సు మొత్తం పూర్తి కూడా ఆ బస్సులో ఉన్నటువంటి సీట్లు కానీ క్యాబిన్ కానీ డ్రైవర్కి సంబంధించిన కానీ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. చూడొచ్చు అసలు ఏమీ బస్సులో ఒక్క పార్ట్ కూడా మిగిలేదు. అంతేకాకుండా కూడా ఆ మృతదేహాలు కూడా మొత్తం ఎక్కడికక్కడి కుప్పలుగా అంటే వాళ్ళు అందరూ కూడా అరుపులు కేకలతో ఆర్తనాలతో ఒక చోటకి చేరారు. దాంతో మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బోడిదైపోయినాయి. ఆ మృతులు కుప్పగా ఒక చోట అరుపులు కేకలతో ఉండటంతో అవి చూడొచ్చు మనం డైరెక్ట్ నేరుగా విజువల్స్ లో కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరుపులు కేకలతో ఒక చోటకి వచ్చారు. దాంతో ఈ మంటలు అనుకొని అక్కడికక్కడే వాళ్ళు ఆర్తనాలతో చనిపోవటం, వాళ్ళంతా కూడా ఆ బోర్డుది మనం చూడొచ్చు కుప్పలుగా ఎట్లా ఉందో కూడా విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా కూడా ఇక పూర్తిగా మనం చూస్తే ఇప్పటికే ఈ ప్రాంతానికి ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంబశివరావు ఇప్పటికే సందర్శించారు. గాయాలైన వాళ్ళని క్షతగాత్రుల్ని గుంటూరు జీజీహెచ్కి రమేష్ హాస్పిటల్కి వాళ్ళందరూ కూడా తరలించారు. మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారు. మరోవైపు స్పాట్కి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పల్నాడు ఎస్పీ మాచర్ల గురజాల గొడవల ఘర్షణ నేపథ్యంలోనే ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి గుంటూరు ఎస్పీకి ఉన్నటువంటి గుంటూరు ఎస్పీ ఇక్కడ రావడం జరిగింది. తుషార్ డుడ్డి ఆయన ఈ ప్రాంతాన్ని పరిశీలించాడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ ను పరిశీలించి ఉన్నతాధికారులు కూడా సమాచారం అందిస్తున్నారు. మరోవైపు అడిషనల్ డీజీగా ఉన్నటువంటి శంకరాబత్ బాగ్చి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అంతేకాకుండా ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకున్న దానిపైన పూర్తిగా వివరాలు కూడా ఆయన సేకరించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నైట్ అర్ధరాత్రి సమయంలో 1 గంట 2 గంటల మధ్యలో ఆర్తనాదాలు అరుపులు కేకలతో 5 అక్కడికక్కడే చనిపోవడం, క్షతగాత్రులకు 37 మంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. థ్యాంక్ యూ నరసింహారావు.